అన్నా హజారే తన అనుచరులకు షాక్ ఇచ్చారు. టీం అన్నాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జన్ లోక్పాల్ బిల్లు కోసం తమ పోరాటం అయిపోయిందని, టీం అవసరం లేదని స్పష్టం చేశారు. తన సహచరులు ఏర్పాటు చేస్తున్న పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. జన్ లోక్పాల్ బిల్లు కోసం రాజీలేని పోరాటం చేస్తున్న అన్నా హజారే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన బృందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్పాల్ బిల్లు కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉధృతంగా పోరాటాలు చేసినప్పటికీ కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదని, ఇకపై బిల్లు కోసం కేంద్రంతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని, అందుకే టీంను రద్దు చేస్తున్నట్లు అన్నా తన బ్లాగ్లో రాశారు. అయితే అన్నా తన టీంను రద్దు చేయటం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఇష్టం లేనప్పటికీ బృందంలో కీలక సభ్యులు రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపటం ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. రాజకీయాలు కుళ్లిపోయాయని, ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు అవసరమని, అలాంటి ఊబిలో దిగవద్దని సహచరులను హెచ్చరించినప్పటికీ వాళ్లు పట్టించుకోకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న వారితో తనకు సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా అన్నా హజారే తేల్చి చెప్పారు. ఆగస్టు 3వ తేదీన జంతర్ మంతర్ దగ్గర దీక్ష ముగింపు సందర్భంగా టీం అన్నా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడి, కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్లతో ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కూడా ప్లాన్ చేశారు. అయితే వీళ్లంతా టీం అన్నాను డామినేట్ చేస్తున్నారని మరికొంతమంది అన్నా సహచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో అన్నా బృందంలో విభేదాలు ముదిరాయి. అన్నా టీంలో కొందరి వైఖరి కారణంగానే ఇప్పటికే స్వామి అగ్నివేష్, మేధా పాట్కర్ లాంటి వాళ్లు దూరమయ్యారు. దీంతో కొత్త టీంను ఏర్పాటు చేసుకోవటమే మంచిదన్న అభిప్రాయంతో అన్నా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నా తీసుకున్న నిర్ణయం పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్న సహచరులకు షాక్ ఇచ్చింది. అన్నా కరిష్మాతోనే రాజకీయాల్లో రాణించవచ్చునని వాళ్లు ఊహించారు. అవినీతిపై పోరాటంతో ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతుదారులు పెరిగారని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అన్నాను దేవుడులా చూస్తున్నారని భావించారు. అయితే తాను మాత్రం పార్టీలో చేరబోనని అన్నా స్పష్టం చేయటంతో వారి పార్టీ కలలు మూల విరాట్ లేని గుడిలాగా తయారయ్యాయి.